చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బీసీ సంక్షేమానికి ఏటా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని బీసీని నమ్మించి వంచి మోసం చేసిన చరిత్ర గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలా. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే ఎవరు కూడా బీసీని ఈ విధంగా దగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఎక్కడ కూడా కల్పించిన దాఖలాలు లేవు. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకొస్తానని చెప్పారు. అది కూడా అమలైంది లేదు. కార్పొరేషన్ నిధులు కేటాయించి రుణాలు ఇప్పిస్తామని చెప్పారు వెనుకబడిన వర్గాలకి. ఎక్కడ కూడా ఒక బీసీకి చెందిన వ్యక్తికి కూడా ఒక్క లోను కూడా ఇప్పించిన దాఖలాలు లేవు. అదేవిధంగా 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ అక్కలకు 75,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అది చూస్తే తూతూ మంత్రంగా ఒక 3-4% మాత్రం అమలు చేశారు. అదేవిధంగా పెళ్లి కానుక పేరుతో 50,000 పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, అవన్నీ అందిస్తామని నమ్మించడం, అవన్నీ చూస్తే అది కూడా 5-10% లోపలనే ఆ పెళ్లి కానుకలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రాతినిధ్యం లేని కులాలకు సంబంధించి ఎంత వీలైతే అంత చట్టసభల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఏమాత్రం కల్పించారని మనం చూసాం. అది కూడా పాక్షికంగానే అమలు జరిగింది. జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా కమిషన్ పనిచేసే పరిస్థితి కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అసలు అమలే కాలేదు ఆ విషయంలో. అదేవిధంగా రాష్ట్ర పరిధిలోని అంశాలు బీసీ కమిషన్ వద్ద పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా అమలు కాలేదనేది స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు కేంద్ర పరిధిలోని అంశాలను ఆ కమిషన్కి ఇచ్చే నివేదిక కేంద్రానికి తీర్మానం చేసి పంపిస్తామని కమిషనే వేయలేదు. ఇంకా నివేదిక ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాల. అదేవిధంగా బీసీ జనగణనకు సంబంధించి చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కల్పించేందుకు తీర్మానాలు చేసి పంపుతామని చెప్పి అది కూడా పాక్షికంగానే ఉంది, కానీ అది కూడా అమలైన దాఖలాలు లేవు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల బీమా కల్పిస్తామని చెప్పారు. అది కూడా అమలు జరపల. షాపులున్న నాయ బ్రాహ్మణులు కావచ్చు, రజకులకు సంబంధించి 10,000 రూపాయలు, అదేవిధంగా టైలరింగ్ చేసుకునే వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఎవరికైతే ఈ బీసీ వర్గాలకి కుల వృత్తులకు ఉన్నాయో వాళ్ళందరూ కూడా 10,000 చొప్పున మేము ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అక్కడ కూడా ఫెయిల్యూర్ అయ్యాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్తూ ఇంకా చెప్పుకుంటూ పోతే మత్స్యకారులు కానీ, చేనేత సంక్షేమం కానీ, చిరు వ్యాపారులు కానీ, కాపు సంక్షేమానికి సంబంధించి కానీ, ఈ విధంగా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం కానీ, న్యాయవాదులకు సంక్షేమంకి ఇచ్చిన ఇది కానీ, ముఖ్యంగా దేవాలయాల్లో అర్చకులు టీటీడీలో కూడా ఇప్పుడు కరుణాకర్ రెడ్డి నేను అవి చేసినా అని చెప్తాను. ఇప్పుడు టీటీడీలో ఏదైతే పూజారులు ఉన్నారో టెంపరవరీ దీని కింద పనిచేస్తూ ఆ యొక్క పూజారులకు సంబంధించి పర్మనెంట్ ఎంతమందిని చేశారో చెప్పమని చెప్తాను. ఏదో వాళ్ళకి కావాల్సిన కొంతమందిని పర్మనెంట్గా తీసుకొని నేను అందరినీ ఉద్ధరించేసినానని చెప్పి టీటీడీ చైర్మన్ పూర్తి స్థాయిలో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు ఈ టెంపుల్స్లో బ్రాహ్మణులు, వాళ్ళకి ఎంతవరకు మీరు ఈ పరిధిలోకి తీసుకొచ్చారు, వాస్తవాలు వైట్ పేపర్ ప్రకటించాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఇచ్చిన అన్ని హామీలు కూడా అన్ని వర్గాలు కూడా ప్రజల్ని హామీలని తొంగలో తొక్కి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జైహో బీసీ కార్యక్రమం ఈరోజు కూడా నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. జైహో బీసీ కార్యక్రమం 2 నెలల పాటు కూడా ఏదైతే తిరుపతిలో అయితే డివిజన్ స్థాయిలో, అదైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే నియోజకవర్గాలు, పార్లమెంటు స్థాయి, శాసనసభ నియోజకవర్గాల స్థాయి, మండలాల స్థాయి, గ్రామాల స్థాయి వరకు కూడా జైహో బీసీ కార్యక్రమానికి ఈ నెల 4వ తేదీన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ జరుగుతుంది. దీంట్లో వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఏదైతే చట్ట సవరణ ద్వారా వాళ్ళ హక్కుల్ని ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బీసీ సంక్షేమ శాఖను కూడా పటిష్టం చేయడము, అదేవిధంగా కుల వృత్తుల్ని, చేతి వృత్తిని కూడా పటిష్టంగా కూడా వాళ్ళకి ఆర్థికంగా ఆ వర్గాలను బలోపేతం చేసేదానికి కూడా నిర్దిష్టంగా వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాల మేరకు రాబోయే మేనిఫెస్టోలో కూడా అవన్నీ క్రోడీకరించేదానికి ఈ 2 మాసాలు కూడా వెనుకబడిన వర్గాల వల్ల
స్థితిగతుల్ని వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 వాహనాలతో బీసీలకు సంబంధించిన 2 వాహనాలతో గ్రామ స్థాయిలో కూడా పర్యటించి రిప్రజెంటేషన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల ద్వారా అవన్నీ కూడా సేకరించి రాష్ట్ర పార్టీ తీసుకెళ్ళి అవన్నీ కూడా బీసీ తరఫున చేస్తున్నామని కూడా రాబోయే రోజుల్లో తెలియజేస్తూ ఈ యొక్క ప్రజలకు ఇచ్చిన హామీల్ని గతంలో ఎవరు కూడా ఇంత భారీ స్థాయిలో మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అన్ని వర్గాల ప్రజలు కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కానీ యువత కానీ మహిళలు కానీ అందరూ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవన దీంట్లో పెను మార్పులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అందరినీ మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి తగిన విధంగా రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా కోరుకుంటాను. ఈ రోజున జగన్ రెడ్డి స్థానిక ప్రయోజనాల కోసం జిల్లాల వారీగా ఇచ్చినటువంటి పాదయాత్ర హామీలు అమలు స్థితి ఏమి పరిస్థితిలో ఉందో చూస్తామంటే, ఈ రోజున మన చిత్తూరు జిల్లానే తీసుకుందాం. దాదాపు 27 హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒకే ఒకటి అమలు చేయడం జరిగింది. అంటే 93% ఫెయిల్యూర్ అయ్యాడు. మరి ఆయన సొంత జిల్లా కడప జిల్లా తీసుకుందాం, 38 హామీలు ఇవ్వడం జరిగింది. ఒక్కటంటే ఒక్కటి ఇంతవరకు కూడా అమలు చేయలేదు. 100% ఫెయిల్ అయ్యారు. కడప జిల్లాలో, వైఎస్ఆర్ జిల్లాలో, ఆయన పుట్టినటువంటి జిల్లాలో అనేది ఇది చూస్తేనే తెలుస్తుంది ఆయనకు ఎంత మాత్రం ప్రజల మీద అభిమానం ఉందో, ప్రజల మీద ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటుందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ విధంగా కర్నూలు జిల్లా తీసుకుంటే మరి 22 హామీలు ఇవ్వడం జరిగింది. 22 హామీలు అమలు చేయలేదు. అదేవిధంగా అనంతపూర్లో 47 హామీలు ఇచ్చారు, 47 అమలు చేయలేదు. కడపలో 38 అమలు చేయలేదు. చిత్తూరులో 27 చేస్తే ఒక్క హామీ ఏదో నెరవేర్చినారు. నెల్లూరులో 35, ఒకటి పాక్షికంగా అమలు చేశారు. ప్రకాశం డిస్టిక్లో 25కి 25 అమలు చేయలేదు. గుంటూరులో 23కి 23 అమలు చేయలేదు. కృష్ణాలో 23కు 1 అమలు చేశారు. దాదాపు 22 అమలు చేయలేదు. 96% ఫెయిల్యూర్లో ఉన్నారు. పశ్చిమ గోదావరి 37కు 37 అమలు చేయలేదు. తూర్పుగోదావరి 48కి 48 అమలు చేయలేదు. విశాఖపట్నం 44కు 44 అమలు చేయలేదు. నేను 3 రాజధానులు కడతానంటాడు. మళ్ళా ఒక్క జిల్లాలైనా ఏమన్నా అభివృద్ధి చేశాడా? ఒక్క జిల్లాలైనా 50% ఏమన్నా వచ్చాడా? ఎక్కడే కానీ రాలేదు. అన్నిట్లో ఫెయిల్యూర్లో 100% దాదాపు 8 జిల్లాల్లో ఉన్నాడు. 95% పైన 4 జిల్లాల్లో ఉన్నాడు. 88% ఒక జిల్లా శ్రీకాకుళంలో ఉన్నారు. ఇది అండి ఈయన యొక్క హామీల అమలులో ఆయన యొక్క పారదర్శకత, ఒక జవాబుదారీతనం పరిపాలన అందించాల్సినటువంటి ప్రభుత్వం ఈ విధమైనటువంటి మరి అన్యాయమైనటువంటి అరాచకమైనటువంటి ఒక కక్ష సాధింపు పాలన అందించాలి. కానీ ఏ విధంగా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజల సంక్షేమం కోరే విధంగా ఈ పరిపాలన లేదు అని నిర్ధారణ అయిపోయింది. దాదాపు 80% ఫెయిల్యూర్ అయిపోయావు అంటేనే నువ్వే లెక్కేసుకో. నువ్వే స్థానంలో ఉండాలో, ఎక్కడ ఉండాలో గుర్తుంచుకోమని కోరుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.